హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం పొట్టేళ్లను కేవలం 6 మంత్ పెంచి 1,20,000 నుంచి 1,40,000 వరకు ఎట్లా మిగులుబాటు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మనకు ఈ పొట్టేళ్ళు కొనుకొచ్చుకోవడానికి బజార్ నుంచి తీసుకురావడానికి మనకు 1,00,000 రూపీస్ అయితే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు 1,00,000 రూపాయలతోని మనకు సుమారు ఈ 1 మంత్ నుంచి 2 మంత్స్ లోపల ఉన్నటువంటి పిల్లలు ఏవైతే ఉంటాయో అవి 4,000 రూపాయలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనకు టోటల్గా ఈ 1,00,000 రూపాయలకు దాదాపు 24 పొట్టేళ్ళు అయితే వస్తాయన్నమాట. వీటికి చాలా డిమాండ్ అయితే ఎక్కువ ఉంటుంది. కొన్ని ఏరియాల్లో మేకల్ని తింటుంటారు, కొన్ని ఏరియాల్లో గొర్రెలు, వీటిని పొట్టేళ్ళు అంటాం. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 1,00,000 రూపాయలకు మనము పెట్టుబడి పెట్టి ఒక 24 పొట్టేళ్ళని అయితే తెచ్చుకోవడం జరిగింది. అయితే వీటిని మనమే సొంతంగా కాపలాగా కాసి మేపి షెడ్డుకి తీసుకొస్తామా, లేదు అంటే ఇదంతా రిస్క్ మనకు అవసరం లేదని చెప్పేసి ఎట్లాగో మనము ఇంకా ఒక 50,000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని ఒక మనిషిని పెట్టి అతనికి నెలకు ఒక 10,000 రూపాయలు ఇచ్చి అతనితో ఈ పని చేయిస్తామనేది అది మన ఇష్టము. అతనితో జీతం పెట్టుకుంటే మనకు 50,000 రూపాయలు తక్కువ వస్తాయి. మనమే చేసుకుంటే మనకు 50,000 రూపాయలు మిగులుతాయి అన్నమాట. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ జీతం పెట్టుకుంటే కనుక నెలకు ఒక 10,000 రూపాయలు అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనము దాదాపుగా ఇప్పుడు ఒక్కొక్క దానికి మనకు ఇప్పుడు మందలో కొట్టడానికి ఒక్కొక్క పొట్టేలు కానీ మేకకు కానీ దేనికైనా కానీ 300 రూపాయలు తీసుకుంటాను అన్నమాట నెలకు. అయితే మనకి ఇక్కడ 24 ఉన్నాయి కాబట్టి ఆ లెక్కన చూసుకుంటే 12 నుంచి 13, 14,000 రూపాయలు అయ్యేటటువంటి 13,000 రూపాయలు అవుతాయి. కాకపోతే మనం ఇక్కడ ఒక మనిషిని జీతం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ 3,000 అనేది సేఫ్ అవుతుంది అన్నమాట. సో ఈ 10,000 ఎవ్రీ మంత్ కూడా 10,000 ఇస్తే కనుక మనకు ఆల్రెడీ 2 నెలల పిల్లల్ని తెచ్చుకుంటాం కాబట్టి ఆయన జస్ట్ మనకు మేపేది 4 to 5 మంత్స్, అంటే 7-8 మంత్స్లో ఇది పొట్టేలు అనేది అమ్మకానికి వస్తాయి. అంటే మరీ ఇంకొక 2 నెలలు ఎక్కువ పెంచుకుంటే కొంచెం ఎక్కువ రేట్ వస్తుంది అన్నమాట. సో 2 నెలల పిల్లల్ని తెచ్చుకున్నాం కాబట్టి అతనితో అట్లీస్ట్ ఒక 4 నెలలు కనుక అతనితో కాపలాగా ఉంచి వాటిని మేపి షెడ్లోకి తీసుకురాం. షెడ్ అంటే 24 పొట్టేలకు పెద్దగా షెడ్ వేయాల్సిన అవసరం ఏం లేదు. చిన్నగా పాక లాంటిది వేసేస్తే చుట్టూ ఇనుప జాలి పెట్టుకుంటే సరిపోతుంది. కుక్కలు మెయిన్ వీటికి కుక్కలతోనే ఇబ్బంది. పల్లెటూళ్ళల్లో మన ఇల్లు కనుక అడవికి దగ్గరగా లేకపోతే ఇబ్బంది ఏం లేదు, తోడేళ్ళు ఇలాంటివి రావు జనరల్గా. కుక్కలు మాత్రము చాలా వస్తాయి కాబట్టి చుట్టంతా జాలి వేసుకుంటే సరిపోతుంది. వీటికి రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కోళ్ళలాగా కాకుండా కోళ్ళకు ముంగీసలు, పాములు, గద్దలు, పిల్లులు, కుక్కలు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే వీటికి కుక్కలతోనే చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇప్పుడు మనము కుక్కలు రాకుండా జాలి వేసేసుకుంటే సరిపోతుంది. దానికి పెద్ద బడ్జెట్ ఏం అవసరం లేదు. అంటే మామూలుగా ఒక 5,000, 6,000 రూపాయలు అవుతాయి. అది సపరేట్గా మనం చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు మనము ఆయన్ని ఒక కాపర్ని పెట్టుకుంటే మనకు 40,000 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది అన్నమాట. టోటల్గా మనకు 1,40,000 రూపాయలు అయ్యింది పెట్టుబడి. వాటిని 24 పొట్టేళ్ళని 6 మంత్స్ 7 మంత్స్ దాకా పెంచిన తర్వాత మనకు మార్కెట్లోకి తీసుకెళ్తే, సంతకు తీసుకెళ్తే వీటి రేట్ ఎట్లా ఉంటుందంటే మనకు 10,000 నుంచి
14,000 వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మరీ ఎక్కువగా ఉన్నటువంటి అంటే ఎక్కువ వెయిట్ ఉండి ఎక్కువ మాంసం వెళ్ళేటటువంటి పొట్టేలకు 18, 20,000 కూడా పెట్టచ్చు. మనం ఇక్కడ యావరేజ్‌గా 6 మంత్స్, 7 మంత్సే పెంచుతున్నాం కాబట్టి 10,000-14,000 వేసుకున్నామన్నమాట. అయితే దీంట్లో మనము అట్‌లీస్ట్ 14 అన్న దగ్గర మధ్యలో 12,000 వేసుకున్నా కానీ మీకు ఈజీగా ఎంతొస్తుంది? 20 పొట్టేళ్లకు 2,40,000. అట్లాగే మిగతా 4కి అవొక 40,000, 48,000. సో మీకు టోటల్‌గా 1,80,000 అయితే వస్తున్నాయన్నమాట. ఈ లెక్కన చూసుకుంటే మనకొక్కటి కూడా అందులో నుంచి మైనస్ కాకుండే, అందులో నుంచి ఒక 2 తీసేసినా కానీ మీకు ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే 1,80,000 నుంచి ఒక 2 చనిపోయినా కానీ మీకు 1,60,000 వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 1,60,000 నుంచి మనము 2,60,000 నుంచి మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో ₹1,00,000 ప్లస్ కాపరి ఎవరైతే ఉంటారో ఆయనకు ₹40,000 మైనస్ చేస్తే మీకు ₹1,20,000 మిగులుతుందన్నమాట. అంటే మీరు కేవలము ఇక్కడ చేసింది మీరు జీరో. అంటే మీరు కష్టపడ్డది ఏం లేదు. పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు మీకు ₹1,20,000 మిగులుతున్నాయి. అది కూడా ఎన్ని నెలల్లో? 6 నెలల్లో. అంటే 6 నెలలు కూడా కాదు, 2 మంత్స్ పిల్లని ఆల్రెడీ తెచ్చుకున్నారు. 4 నెలలు, 5 నెలలు పెంచారు. 5 నెలల్లో మీకు ₹1,20,000 మిగులుతుందన్నమాట. సో ఇది చాలామందికి అర్థమైంది అనుకుంటున్నాను. 5 నెలల్లో ఈజీగా ₹1,20,000 అంటే ఈజీగా మీకు నెలకు ఒక 25,000 నుంచి ₹30,000 జీతం పడ్డట్టే. సో ఈ ఎక్స్‌ప్లనేషన్ మనది ఈ విధంగా పర్ఫెక్ట్‌గా చేసుకుంటే మాత్రం ఈ రిజల్ట్ ఉంటుంది. సో ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైనా మీ చేతిలో ₹1,00,000 ఉంటే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. సొంతగా పల్లెటూరులో ఇల్లు ఉండి పక్కన పెరట్లో కొంచెం ప్లేస్ ఉంటే 20 పొట్టేళ్లకు ప్లేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేసుకునే వాళ్ళు ట్రై చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.